వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సమ్మర్ హాలిడేస్ వెకేషన్స్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మీరు కానీ కాలేజీలో కానీ లేదా స్కూల్స్కి సంబంధించి కానీ లేదా డిప్లొమాకి సంబంధించి ఎవరైతే ఉంటారో సో స్టూడెంట్స్కి సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి ఉంటాయి అండ్ ఎప్పుడు ఎండ్ అవుతాయి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ముందుగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది 22 ఏప్రిల్ 2025 నాడు ఈ యొక్క నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేశారు. ఇది స్కూల్స్కి సంబంధించి అనమాట, అంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డిక్లరేషన్ ఆఫ్ సమ్మర్ హాలిడేస్. ఇక్కడ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ అనేది 24 ఏప్రిల్ 2025 నుంచి వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ అనేది స్టార్ట్ అవుతాయి. అండ్ 11 జూన్ 2025 వరకు కంప్లీట్గా వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎండ్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి వర్కింగ్ డే ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-2025 విల్ బి 23rd అయితే లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ అనేది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ పిల్లలు కానీ 23rd లాస్ట్ వర్కింగ్ డే, 24th నుంచి మీకు హాలిడేస్ అయితే సమ్మర్ వెకేషన్ అయితే ఉంటుంది. అగైన్ స్కూల్స్ అయితే రీఓపెన్ అనేది 12th జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే థర్స్డే నుంచి, అంటే జూన్ 12th థర్స్డే నుంచి అగైన్ రీఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఎవరైతే టీచర్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 5వ తారీఖున జూన్ నుంచే వీళ్ళకి స్కూల్స్కి అయితే అటెండ్ అవ్వాలని అయితే క్లియర్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే నెక్స్ట్ మనకి కాలేజీకి సంబంధించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు బ్రదర్ కాలేజెస్కి సంబంధించి. ఒకవేళ మీరు JN2K కానీ JN2A కానీ అండ్ ఇలా మీరు ఒకవేళ బీటెక్ కాలేజీలో ఎవరైతే ఉంటారో ఇక్కడ మనకి సమ్మర్కి సంబంధించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వీళ్ళకి 28 ఏప్రిల్ 2025 నుంచి వీళ్ళకి సమ్మర్ వెకేషన్స్ అయితే ఉంటాయి. అండ్ 28 జూన్ వరకు వీళ్ళకి సమ్మర్ వెకేషన్స్ అయితే ఎండ్ అవుతాయి అనమాట. కొంతమందికి ముందు ఉండొచ్చు, కొంతమందికి వెనకాతలు కూడా ఉండొచ్చు, డేట్ అటు ఇటు అయితే కొంచెం ఉంటాయి అనమాట. సో ఇది మనకి కాలేజీకి సంబంధించి. ఒకవేళ మీరు డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సమ్మర్ వెకేషన్స్ అనేది వీళ్ళకి 30 డేస్ అనేది వీళ్ళకి కేటాయిస్తున్నారు. అది కూడా మనకి మే 9 నుంచి 7 జూన్ నుంచి వీళ్ళకి సమ్మర్ వెకేషన్స్ అయితే ఉంటాయి. అంటే దాదాపు 30 డేస్ అనేది సమ్మర్ వెకేషన్ హాలిడేస్ అనేది. సో ఇక్కడ కొంతమంది కాలేజెస్కి అయితే ముందుగా ఉంటాయి అండ్ కొంత కాలేజెస్ అయితే లాస్ట్లో కూడా ఉంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రజెంట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఎగ్జామ్లోనే వీళ్ళకి హాలిడేస్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది సమ్మర్ వెకేషన్స్కి సంబంధించి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.